ఈ కోనేరు రామ మందిరానికి ఎదురుంగా ఎళ్ళే దారిలో ఈ సైడ్ ఉంది. ఇక్కడ కాయిన్స్ వేశారు. మేబీ ఏమన్నా చూసి ఏస్తున్నారేమో! చూడండి ఇదిగో చూసారా చేపలు కూడా ఉన్నాయిక్కడ. మీరు చూసినట్టయితే ఇగో ఒక 3, 4 చేపలున్నాయి. చూడండి ఇదిగో. కనిపిస్తుందా? అక్కడొక చేప ఉంది. మీకు కనిపిస్తదో లేదో? ఇదిగోండి చేపలు 3 చేపలు. మీరు చూసినట్టయితే చేపలు కూడా బాగా తిరుగుతున్నాయి ఇందులో. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది ఫ్రెండ్స్. sabor. 세상을 본게 만담이 나간다 알아버리면 뭐지? 마, 너는 반, 이거 뭐를 뜯을까? 인펀드 카파카스, 방, 날리, 말이 깜빡. 남자고. 시공진, 시인진, 시하진, 유한수, 신갑다. 일단 삐리삐 땡땡이 삐네기 삐물나발 소리리 దేనికో తాత ఇట్లా రామ మందిర్ ఎనకాలే మనం ఇక్కడ చూస్తే ఒక టెంపుల్ ఉంటది. సో, ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే మనం 'కాంతార' మూవీలో గుళిగా అని హీరోకి ఒక దేవుడు ఉంటారు కదా! ఆ గుళిగా గుళిగా ఇది. అదిగో అక్కడున్నది ఒక రాయ. సో, ఇదే గుళిగ దేవుడు అంట. ఇక్కడ కూడా సంథింగ్ ఏదో చిన్ని రాయి ఉంది. ఈ ప్లేస్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది. ఇక్కడికి కూడా వెళ్దాం. ఇదేంటో నాకు కూడా తెలీదు. విల్ గో అండ్ సీ. చూడండి ఎంత మంచి లొకేషన్ ఉందో. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదేం దేవుడో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. సో, నేను ఇట్లా వెళ్తానికి ఈ గుళిగని ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఒక చిన్న రాయి ఉంది. ఇదే గుళిగ అంట. కర్ణాటక వాళ్ళందరూ దీన్ని పూజిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇవన్నీ చిన్ని చిన్ని రాళ్ళతో చేశారు. ఇవి నవగ్రహాలు. ఇక్కడ నవగ్రహాలు అనుకుంటా. వెనకాలే ఈ గుడి పక్కనే యజ్ఞ మంటప అంట. చాలా మినీ గుళ్ళు ఉన్నాయి ఇందులో. సంథింగ్ గ్రహాలు శుక్రగ్రహ, బుధ గ్రహ, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ రావి చెట్టు కూడా అందంగా రావి చెట్టు ఉంది. సో, ఇలా వెళ్తే ఇక్కడ చూడండి చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఒక రథం ఉంది ఫ్రెండ్స్. మేబీ దేవుడిని ఇందులో ఊరేగిస్తారు అనుకుంటా ఫ్రెండ్స్ స్పెషల్ డేస్ రోజున. సో, మీకు ఇంకా అందమైనది చూపించాలంటే ఇట్లా వెళ్తే చూడండి ఎంత అందంగా ఉందో ఇది. సో, మీరు ఎప్పుడైనా
ఎప్పుడైనా మీరు ఇలా ధర్మస్థల వచ్చినప్పుడు ఈ టెంపుల్‌ని విజిట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లోపల కూడా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నేను ఇప్పటి వరకు ఇక్కడ రాముడిని, సీతని అలా చూడలేదు ఫ్రెండ్స్. చాలా బాగున్నది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. మీకు మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా గానీ కవర్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఇదంతా ఎంత నీట్‌గా, ఎంత బాగా చెక్కారో. చూడండి ఫ్రెండ్స్. చాలా అందమైన ప్లేస్ ఇది. ధర్మస్థల వచ్చినప్పుడు ఇక్కడికి రావడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పైన కూడా ప్రతి గ్రహ అదే అందరివి సంథింగ్ మనకు తెలియని దేవుళ్ళు కూడా విగ్రహం ఉన్నది ఫ్రెండ్స్. కింద ఏమో బాబావాయి ఉన్నారు. ఇక్కడేమో ఈ పైనేమో రాములు వారు ఉన్నారు. ఇక్కడ ఇంకొక చిన్నదున్నది. అదేంటో నాకు కూడా తెలీదు. ఎళ్ళాక చూడాలి ఫ్రెండ్స్. సో, మీకది కూడా చూపిస్తాను లోపల ఏముందో. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కవర్ ఆల్ ది థింగ్స్ ఫర్ యూ. ఓకే. ఇక్కడ చూసారా చిన్ని చిన్ని మైన్యూట్‌వన్నీ ఎంత బాగున్నాయో. డ్రింకింగ్ వాటర్, కొబ్బరికాయ పెట్టారు చూసారా? ప్రతి దానికి డీటెయిలింగ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నదో. సో, మీరు వచ్చినప్పుడు మాత్రం మర్చిపోవద్దు అస్సలు అది చూడడం. ఓకే. చూడండి ఇదిగో దగ్గరకొస్తే దీని పక్కన ఇవన్నీ ఉన్నాయి. చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ టోటల్‌గా రామ్ మందిర్ ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరెప్పుడు ధర్మస్థలం వచ్చినా సరే మర్చిపోకుండా దీన్ని దర్శనం చేసుకోండి. ఇందాక మీకు చూపిస్తానన్న టెంపుల్ ఇదే. చూడండి శివుడున్నారు. అక్కడ కూడా బాగున్నది. ఇది కూడా ఒక చిన్న గుడి. అండ్ ఇదే. క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ధర్మస్థలం నుంచి 3.7 అరౌండ్ 4 కిలోమీటర్స్ ఉంటది. మర్చిపోకుండా రండి. మీరు చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ప్రశాంతంగా ఉంటారు ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. బై బై.